నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి. ఈరోజు మనం అసలు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు చేస్తాము, అసలు దానివల్ల ఎటువంటి ఉపయోగాలు తెలుసుకుందాము. నార్మల్గా చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మీకు పంచకర్మ అన్న పదం ప్రతి ఒక్కరికి ఫెమిలియర్గా అయితే తెలుసండి. అసలు పంచకర్మలో మనం ఏం చేస్తాము? పంచకర్మ అనగానే ఏంటంటే చాలా మందికి మసాజ్ ఒకటే అర్థమవుతుంది తప్ప దాంట్లో ఉన్న భావం ఏదైతే ఉంటుందో, అంటే మన బాడీ ఎట్లా డీటాక్సిఫికేషన్ అవుతుంది, దాన్ని ఎటువంటి రకాలుగా చేస్తారనేది అయితే ఎవరికి అవగాహన లేకపోవచ్చు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మామూలుగా పంచకర్మ అన్నట్లయితే ఏంటంటే దాంట్లో స్నేహము, స్వేదనము, వామనము, విరేచనము, వస్తి అని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే పేషెంట్ కి అనుగుణంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి ఏంటంటే ఇన్ కేసు ఇప్పుడు మేము పెయిన్ మేనేజ్మెంట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో ఏంటి ఇప్పుడు మీకు చెయ్యి నొప్పి అనుకుందాం, దానికి ఏంటి ఫస్ట్ మసాజ్ చేస్తాం. ఆ మసాజ్ అనేది ఏంటంటే స్నేహన కింద వస్తుంది. అంటే ఏంటంటే ఓలియేషన్ థెరపీ అంటాము. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ లో ఉన్న పోర్స్ ద్వారానే మనం మెడికేటెడ్ ఆయిల్ ఏదైతే పెడుతున్నామో అది అబ్జర్వ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లోకల్ స్టీమ్ ఇస్తాం, దాన్ని స్వేదనం అంటాం అనమాట. దానివల్ల ఏంటంటే మీ పోర్స్ ఇంకా ఓపెన్ గా విచ్చుకుని పోయి ఏదైతే మీకు డీటాక్సిఫికేషన్ త్రూ స్కిన్ ద్వారా కూడా చెమట రూపంలో మీకు మొత్తం బయటికి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ వస్తి థెరపీస్ అంటాం. ఈ వస్తి అనేది ఏంటంటే మనకి మెయిన్ గా కూడా దీంట్లో వస్తి థెరపీస్ లో మనకి చాలా రకాల వస్తీస్ ఉంటాయండి. నిరూహ వస్తి అని, అనువాసన వస్తి అని, చాలా టైప్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మీకు మాత్రా బస్తి అనేది కూడా ఉంటుంది. ఈ మాత్రా బస్తి అనే దాని వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వస్తి అనేది ఎందుకు ఇస్తాము అంటే ఎక్కడైతే మనకి మెయిన్ గా కూడా మనకి పక్వాశయం అంటే ఇంటెస్టైన్స్ కి ఏవైతే ఉంటుందో దాంట్లో మనం ఒక ద్రవ్యం అనేది మనం పంపించడం అనేది జరుగుతుంది రెక్టల్ రూట్ ద్వారా. అలా పంపించడం ద్వారా ఏంటంటే మనకి ఆ రెక్టంలో మనకి ఎంతసేపు అయితే ఇంటెస్టైన్స్ లో ఈ డ్రగ్ అనేది ఉంటుందో అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే మనకి వాతం అనేది అవుట్లెట్ ద్వారా కానీ మనకి బాడీలో ఉన్న వాతం కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చిన్న చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైన థెరపీస్ కూడా మనకి ఆయుర్వేదంలో చాలా లభ్యంగా ఉంటుంది. ఈ వస్తిలోనే చూసుకుంటే ఏంటంటే మనకి ప్లేసెస్ బట్టి కూడా దాని పేర్లు మారడం అనేది ఉంటుంది. ఇప్పుడు కాలు నొప్పి అనుకోండి, చాలా మందికి మోకాలు నొప్పి అంటాం, దాన్ని జాను బస్తి అంటాం. అదే హార్ట్ దగ్గర చేస్తే హృదయ బస్తి అంటాం. మళ్ళీ అది మెడ దగ్గర చేస్తే గ్రీబా బస్తి. అంటే ప్లేసెస్ ని బట్టి మనకి ఆ బస్తీ పేర్లు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ బస్తీలో కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ థెరపీస్ బస్తీ అంటాము, ఇంకోటి వచ్చి వస్తీ అంటాము. రెండు రకాలు ఉంటుంది. చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. బస్తీ అంటారు, కొంతమంది ఎనిమా అంటారు, మేడం ఇంకో బస్తీ అంటున్నారు, మీరు థెరపీస్ చేస్తున్నారు అంటే గ్రీబ బస్తీ అంటాం. మామూలుగా ఇది వస్తీ అండి. ఇంటర్నల్ రెక్టల్లో ఏదైతే మనం పంపిస్తామో దాన్ని వస్తీ అంటారు. ఎక్స్టర్నల్ థెరపీస్ ఏవైతే చేస్తారో దాన్ని బస్తీ అంటారు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ వల్ల కూడా మనకి ఏంటంటే చెప్పుకుంటూ పోతే అసలు ఏంటంటే చాలా థెరపీస్ ఉంటాయండి. ఇంకా రక్తమోక్షణం అంటే ఇప్పుడు నేను జస్ట్ గ్లాన్స్ లాగా చెప్తున్నా ఈ వీడియోలో కూడా. దీంట్లో రక్తమోక్షణం అనేసరికి ఏంటంటే మనకి మెయిన్ గా కూడా గుర్తొచ్చేది ఆయుర్వేదం అనగానే జలగలండి. ఆ జలగలు ఏంటంటే మీకు బ్లడ్ లెట్టింగ్ థెరపీ. ఆ బ్లడ్ లెట్టింగ్ థెరపీ కూడా ఏంటంటే మీకు ఎక్కడైతే క్లాగ్డ్ బ్లడ్ ఉన్నా, వారికోస్ విన్స్ దగ్గర ఉన్నా కూడా, లేకపోతే చాలా మందికి స్కిన్ అలర్జీ, సోరియాసిస్ అలాంటి వాళ్ళలో కూడా మనకి రక్తమోక్షణం ద్వారా అద్భుతమైన చికిత్స మనం చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే మీకు విషియేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటికి జలగ తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే మీ బాడీలో కూడా డీటాక్సిఫై బ్లడ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ క్యూరేటివ్ థెరపీ కానీ మీకు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో క్రమేణా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అగ్నికర్మ అంటాం. అగ్నికర్మ ద్వారా కూడా మనం ఏంటంటే కొన్ని పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తామన్నమాట. మెయిన్ గా కూడా చూసుకున్నట్లయితే ఎవరికైతే బ్యాక్ పెయిన్స్ కానీ, లేకపోతే చాలా మందికి ఆనలు అంటారు, లేదంటే మడమశూల అంటాం కదా, మామూలుగా మనకి పొద్దున్న లేవగా నడవలేకపోతున్నాం అలా చెప్తుంటారు కదా, ఏదైతే మనకి మడమ ఉంటుందో కాళ్ళది దాన్ని కూడా తగ్గించడానికి అద్భుతంగా మనకి అగ్నికర్మ అనేది పనికొస్తుంది అనమాట. దీంతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నస్యం అండి. నస్యం అనేది ఒక అద్భుతమైన థెరపీ అని చెప్పాలంటే, ఎందుకంటే మన ముక్కు ఒకటే మనకు డైరెక్ట్ గా మన బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యే ఛానల్ అండి. చెప్పాలంటే మీరు ఒక నస్యం కానీ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే సర్వరోగ నివారణ లాగా పనిచేస్తుంది. ఎవరికైతే ఓన్లీ సైనస్ వాళ్ళలోనే కాకుండా డైలీ కూడా మీ హెల్త్ ని మీరు ఎప్పుడైతే జాగ్రత్త పరుచుకోవాలనుకుంటారో, రోజు మీరు ఎలా బ్రష్ చేస్తారో సేమ్ థింగ్ అలా నస్యంగానే వేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఉపయోగాలు అయితే ఉంటుంది. ఈ నస్యం అనేది ఏంటంటే మెయిన్ గా కూడా మీకు నాస్ట్రిల్లో డ్రాప్స్ చేయడం, ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం అనమాట. అది బాగా చేసిన తర్వాత ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అనుతైలం తీసుకుందాము. ఇటు రెండు చుక్కలు చేసుకొని చక్కగా మీరు ఒకటి మూసేసి ఈ ముక్కుతో పీల్చి నోట్తో వదలాలన్నమాట. అలా కంటిన్యూస్ గా చేసినట్లయితే
మీకు ఏదైతే కఫం ఉందో అది మొత్తం గొంతులోకి రావడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు ఉమ్ముతూ పోయిన తర్వాత స్టీమ్ గాని తీసుకున్నట్లయితే మీకు అసలు చాలా మందికి తల భారంగా ఉంది, హెడ్ఏక్స్ వస్తున్నాయి, జలుబు ఉన్న వాళ్ళలో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళలోకి ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ మన ఆయుర్వేదంలో మనకి తెలియకుండానే చాలా మనం ఇంప్లిమెంట్ చేయము అన్నమాట. కానీ అలాంటి థెరపీస్ గాని మీరు తీసుకున్నట్లయితే మీ బాడీ డీటాక్సే కాదు, మీ మైండ్ రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. టోటల్‌గా మీ బాడీ హెల్త్‌ని మీరు మెయింటైన్ చేసుకునే వాళ్ళు అవుతారండి.